నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసినాడు. తన అవసరం నిమిత్తము ఆ ఫ్లాట్ ని ఒక ఫైనాన్షియర్ దగ్గర తనఖా పెడదామని వెళ్తే, ఇది ఫ్లాట్, ఇది ఓపెన్ ప్లాట్ కాదు, నేను తనఖా పెట్టుకోలేను, ఆ డబ్బులు నేను ఇవ్వలేను అని చెప్తున్నాడు. సో మిత్రులారా, సాధారణంగా అపార్ట్మెంట్ లో ఎవరైనా ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఆ ఫ్లాట్లను తమ అవసరాల కోసం తనఖా పెట్టుకునే అవకాశం ఉంటుందా అని అంటే, మిత్రులారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1987వ సంవత్సరంలో అపార్ట్మెంట్ యాక్ట్ అనే చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో మనకు 35 సెక్షన్లు ఉంటాయి. ఆ 35 సెక్షన్లలోని సెక్షన్ 12 ప్రకారంగా ఎవరైనా సరే ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఆ ఫ్లాట్ ని ఎవరికైనా మార్టిగేజ్ తనఖా పెట్టవచ్చు. తమ అవసరాల కోసము బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావిస్తే ఆ ఫ్లాట్ కి ఇన్సూరెన్స్ కూడా చేసుకునే అవకాశం మనకుంటది. ఫ్లాట్ కూడా ఒక స్థిరాస్తి లాంటిదే. కాబట్టి ఓపెన్ ప్లాట్ ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటుందో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కూడా అలాంటి లక్షణాలని కలిగి ఉంటుంది.